హిందూ ధర్మం నిత్య నూతనం సనాతనం. ఇది కేవలం గతం కాదు, ఈ దేశపు ప్రాణవాయువు. వేల ఏళ్ల దాడులను తట్టుకొని నేటికి వెలుగులు చిమ్ముతున్న అజేయ సంస్కృతి మనది. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మన మూలాలను మర్చిపోతున్నామా? అపారమైన శక్తి ఉన్న ఐకమత్యం లేక బలహీన పడుతున్నామా? అందుకే హిందూ సమాజాన్ని మేల్కొల్పేందుకే ఐకమత్యం అనే తాడుతో అందరినీ కలిపేందుకు హిందూ సమ్మేళనాలు శంఖారావం పూరిస్తున్నాయి. కుల మతాల అంతరాలు పక్కన పెట్టి మేమంతా ఒక్కటి అని చాటి చెప్పే విజయ గీతికలు ఈ సమ్మేళనాలు. హిందూ సమ్మేళనాలపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక సంస్థ వేడుక కాదు, ఒక సమాజపు మేలుకొలుపు. బస్తీలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి గడపకు ధర్మ సందేశాన్ని చేరవేయడమే దీని లక్ష్యం. మన మధ్య ఉన్న కుల వివక్షను రూపుమాపి సామాజిక సమరసతను పెంపొందించాలి. కులం, వర్గం, ప్రాంతం పేరుతో విడిపోకుండా హిందూ అనే ఒకే ఒక గుర్తింపుతో అందరూ ముందుకు రావాలని సంఘం పిలుపునిస్తోంది. ఈ సమ్మేళనాల ద్వారా 5 ప్రధాన అంశాలను సమాజంలోకి తీసుకెళ్తున్నారు. సామాజిక సమరసత ద్వారా కుల వివక్షను వీడి అందరినీ సమానంగా చూడటం, కుటుంబ ప్రబోధంతో కుటుంబాల్లో నైతిక విలువలను పెంపొందించడం, పౌర విధుల వల్ల దేశం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. భారత్లో తయారైన స్వదేశీ వస్తువులను వాడుతూ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుంది. పర్యావరణ పరిరక్షణ ద్వారా ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణ హిత జీవనం సాగించాలి. తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో బస్తీల్లో జరుగుతున్న ఈ సమ్మేళనాల్లో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. శోభయాత్రలు, భజనలు, ధార్మిక ప్రసంగాల ద్వారా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ముఖ్యంగా దేవాలయాల పరిరక్షణ మరియు ధర్మ రక్షణలో హిందూ సమాజం క్రియాశీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిస్తున్నారు. మనల్ని విడదీయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కులం, వర్గం, భాష, ప్రాంతం పేరుతో మనం విడిపోవడమే అపశక్తులకు బలం. అందుకే ఈ రోజు ఒక నినాదం ప్రతిధ్వనించాలి. గడప లోపల నీ కులం నీది కావచ్చు, కానీ గడప దాటి బయటకు వస్తే మనమంతా హిందువులం. రాజకీయ పార్టీలు వేరు కావచ్చు, మాట్లాడే భాషలు వేరు కావచ్చు, కానీ మనందరినీ కలిపి ఉంచేది ఒకటే, అదే ధర్మం. హిందూ ధర్మం అనే మహాసముద్రంలో మనమంతా చిన్న చిన్న బిందువులం. ఆ బిందువులన్నీ కలిస్తేనే ఒక మహాప్రవాహం ఏర్పడుతుంది. అదే భారతీయత. తెలంగాణ గడ్డపై హిందూ చైతన్యం వెల్లివిరుస్తోంది. కుల మతాల అంతరాలు వీడి హిందూ సమాజమంతా ఒక్కటేనని చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేళ గ్రామ గ్రామాన జనజాగరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో సామాజిక సమరసత దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ హిందూ సమ్మేళనాలు కేవలం శక్తి ప్రదర్శనలు కావు. ఇవి ఒక నవ సమాజ నిర్మాణానికి పునాదులు. కుల వివక్ష లేని స్వదేశీ మంత్రం పఠించే, పర్యావరణాన్ని ప్రేమించే మరియు కుటుంబ విలువలపై నిలబడే బలమైన హిందూ సమాజం కోసం సాగుతున్న చారిత్రాత్మక యజ్ఞమిది.